హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ? గైస్, ఏంటి నా వాయిస్ అంత నీరసం ఉంది అనుకోకండి. చాలా డిసప్పాయింట్, ఏదో ఒక హోమ్ సిక్ ఫీలింగ్ అనమాట. ఫైనల్లీ మళ్ళీ ఈరోజు బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. మా నెల్లూరుకి వెళ్ళిపోతున్నాము వైజాగ్ నుంచి. యాక్చువల్లీ నిన్న వెళ్ళిపోవాల్సింది గైస్. టికెట్ బుక్ చేశాను. టికెట్ బుక్ చేశారు గైస్, కానీ అది నెల్లూరు టు వైజాగ్ బుక్ చేశారు డాడీ. యాక్చువల్లీ నిన్న కొంచెం కన్ఫ్యూజన్ లో ఏమైందంటే, వైజాగ్ నుంచి నెల్లూరుకి బుక్ చేసుకోవాల్సింది, నెల్లూరు నుంచి వైజాగ్ కి బుక్ చేసేసాము. మాకు సీరియస్లీ 3500 వేస్ట్ అయిపోయింది తెలుసా. 3500 అంత అయిపోయిందా? నిజంగా గైస్, చాలా డిసప్పాయింటెడ్ నిన్న. అదే ట్రావెల్స్ మమ్మీ. అది బిగ్ బస్. మేము బిగ్ బస్ కి రిక్వెస్ట్ చేసాము, రెడ్ బస్ వాళ్ళకి కాల్ చేసాము, డ్రైవర్ కి కాల్ చేసాము. ఎన్ని ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ చేసేసాం గైస్. కానీ ఏమీ యూజ్ అవ్వలేదు. ఆ డ్రైవర్ వాళ్ళని ఎవరో ఎక్కించుకుంటారు. ఇంకా 3 టికెట్స్ దొరికాయి వాళ్ళకి. ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళని ఎక్కించుకుని ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటారనమాట. మాకు ఆ హెల్ప్ కూడా చేయలేదు. సో నెక్స్ట్ టైం నుంచి మాలా కాకుండా మీరు ఎప్పుడైనా టికెట్స్ అవి బుక్ చేసుకుంటున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే అలా మీరు డబ్బులు లాస్ చేసుకుంటారు. అందుకు 3500 అలాగా ఎవ్వరు తినలేదు చేయలేదు, అలా పోయాయి. ఇంకా 3500 చాలా, అదే డిసప్పాయింట్మెంట్. సరే అని ఇవాళ మళ్ళీ ఇంకో బస్ బుక్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాము వైజాగ్ నుంచి నెల్లూరుకి. ఈరోజు 5 o'clock బస్ అనమాట. రేపటి నుంచి అయ్యానికి మళ్ళీ ఎప్పట్లానే స్కూల్స్, నాకు ఎప్పట్లానే వంట పెంట అంతా ఉంటది అనమాట. సో బ్యాక్ టు రొటీన్ లైఫ్ అయిపోయింది. ఎక్కువ రోజులు కాదు, జస్ట్ 2 days మాత్రమే ఉన్నాం వైజాగ్ లోని. ఇన్ఆర్బిట్ మాల్ కూడా చూసేసాము. సో చలో, ఇంకా ప్యాకింగ్ అయితే షురూ చేసేసా. హాఫ్ ఆఫ్ తో ప్యాకింగ్ కంప్లీటెడ్. నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తుంది మమ్మీ. లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను గైస్. మజ్జు కూడా అక్కడ పడుకుంటున్నాడు, మమ్మీ అక్కడ వంట చేస్తుంది. మా మమ్మీ చూసారా, వేడి వేడి చపాతీ చేసేస్తున్నారు. ఘీ పరాటా అనమాట. చాలా ఇష్టం గైస్ మమ్మీ చేతి వంట. ఇది చూసారా, జీ వ్యాగన్ టాయ్ మా అజ్జుగాడికి బాగా నచ్చేసింది. కొన్నది మాత్రం అయాన్ కోసం కొన్నారు మా డాడీ. కానీ కూడా ఉంది నాది లయన్, ఇంకా జీ వ్యాగన్. ఇక్కడ గైజ్ ఇక్కడ స్టార్ వచ్చింది గైజ్, కానీ బెంజ్ లోగో ఇలాగ ఉంటది కదా అని బెంజ్ సింబల్ పెట్టేశారు గైజ్. బెంజ్ లోగో పెట్టేశారు గైజ్, కానీ ఆ స్టార్ అంటే లుక్ ఎక్కడ ఉంటది గైజ్? బాగుంది. అండ్ ఇది మా అమ్ములుది. మా అజ్జుగాడికి నచ్చితే మేము పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. ఒకటి నాది, ఒకటి అజ్జులుది, ఒకటి అమ్ములుది. ఎస్, ఇక్కడ కుకింగ్ లో బిజీ ఉన్నారు. సో నేనైతే మా మమ్మీని మంచిగా మిస్ అవుతా. మళ్ళీ ఎప్పుడో ఒక 1 week, 1 month 2 months లో ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో. వైజాగ్ లో ఉండే రోజులే బాగుంది. చక్కగా ఎప్పుడు మమ్మీ గుర్తొస్తే వచ్చి మమ్మీ చేతి పరాటాలు, ఫిష్ పులుసు అన్ని తినేవాళ్ళం. సో చలో, ఇంకా బస్ టైం అయిపోతుంది. 5 o'clock బస్, ఇప్పుడు 4:15 అయిపోయింది. ఎవ్రీథింగ్ ప్యాకప్ చేసేయాలి తొందరగా. ప్యాకింగ్ చేసేస్తాను గైస్. చపాతీలు వేడి వేడిగా ఉన్నాయి. ప్యాకింగ్ చేయడానికి అని చెప్పి మా మమ్మీ ఒక చిమ్టా ఇచ్చారనమాట. దీంతో ప్యాక్ చేసే కవర్ లో అని చెప్పి. ఇది చూస్తే నాకు, నేను 10th class లో ఒక హామీద్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అదే గుర్తొస్తుంది. హామీద్ చిమ్టా అని చెప్పి ఒక లెసన్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, సెకండ్ లెసన్ అనమాట. ఈ బ్లాగ్ ని నా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం గుర్తు తెచ్చుకోండి, ఆ లెసన్ గుర్తుందో లేదో. చిమ్టాని ఇలా పట్టుకొని దీంట్లో వేసేయమన్నారు. అవి స్పెషల్ ఎఫెక్ట్స్ మా వాడివి. ఇలా ఈ ఫాయిల్ కవర్ లో ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే వేడి వేడిగా ఉంటది అనమాట. చలో, అయిపోయింది ప్యాక్. సో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. బస్ కూడా గాజువాక వరకు వచ్చేసిందంట. వెళ్తున్నాము. మా అజ్జుగారిని కూడా లేపేశాను నేను. పడుకుంటున్నాడు, వీడిని లేపేశాను. చూసారా అమ్మ ప్రేమ. ఏదైనా ఖర్చులు పెంచుకోమని ఇస్తుంది మా మమ్మీ, ఇన్ని ఇచ్చి కూడా. థ్యాంక్ యూ మమ్మీ. బస్ ఆల్రెడీ వచ్చేసింది, మనం లేట్ అయిపోయాము. ఒక 10 minutes వెయిట్ చేపించేసాను బస్ అతన్ని. సో గైస్, ఇప్పుడే బస్ ఎక్కి
కూర్చున్నాము. బస్ అయితే ఎక్కేసాను. మమ్మీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఆ టైంలో రికార్డ్ చేయడానికి కుదరలేదు నాకు. ఎందుకంటే తెలిసిందే కదా, ఆ బాయ్ బాయ్లు కొంచెం హోమ్ సిక్లు ఉంటాయి కదా మనకి. వీడైతే ఆడుకుంటున్నాడు ఇంకా. చాలా ఇంకా కాసేపు నేను రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకొని మార్నింగ్ 4:30కి ఆర్ 4:35 ఆ టైంకి నెల్లూరు వెళ్ళిపోతాం అనమాట. కాసేపు అయితే పడుకుంటాను గైస్. మా బుడ్డోడైతే బిజీగా ఈ కార్ తో ఆడేసుకుంటున్నాడు. తెగ నచ్చేసింది ఈ కారు వీడికి. అయ్యాన్, ఏ అలా సాడ్గా ఉన్నావు? వచ్చేటప్పుడు అంత జోష్ లేవే. ఏ చెప్పు, ఏ అంత సాడ్గా ఉన్నావు? మావి గుర్తొస్తున్నారా? మిస్ అవుతావా మామాని? మామీని మిస్ అవుతావు, అమ్ములను మిస్ అవుతావు. మళ్ళీ ఏం పర్వాలేదు, మళ్ళీ వెళ్దాం. ఒక దసరా హాలిడేస్ లో వెళ్ళిపోదాం, ఓకేనా? వాడు కొంచెం హోమ్ సిక్ ఫీల్ అయిపోతున్నాడు ఎక్కువగానే. ఎందుకంటే ఈసారి అమ్ములు కూడా ఉంది కదా, అమ్ములతో చాలా బాగా ఆడుకున్నాడు కదా వాడు. అందుకే అమ్ములు తెగ గుర్తొచ్చేస్తుంది. అక్టోబర్ అక్టోబర్ లోనే దసరా హాలిడేస్ లో వెళ్ళిపోతాము కదా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు సెట్ అయిపోతాడు. సో చాలా సోచా థోड़ी देर. సెప్టెంబర్ లో ఐఫోన్ 17 18 వస్తుంది. గైస్ మంచి రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాడు. కాకపోతే మనం డిన్నర్ తెచ్చేసుకున్నాం కదా, చపాతి, అదే తినేద్దాము. ఒక 10 minutes వాష్రూమ్ బ్రేక్ ఉంటది. సో గైస్ ఇప్పుడే రీచ్ అయ్యాము ఇంటికి. చూసారు కదా, మొత్తం చీకటిగా ఉండడం బట్టి వ్లాగ్ చేయలేకపోయాను నేను. అండ్ నేను కూడా ఫుల్ స్లీపీ మూడ్లో ఉన్నాను అనమాట. మరి కరెక్ట్ 4కి దించేశాడు. 4:30కి ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. సో 7 వరకు టైం ఉంది కాబట్టి ఇంకొంచెం పడుకొని మళ్ళీ అయానికి స్కూల్కి పంపించాలి, క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, బ్యాక్ టు రొటీన్ లైఫ్ అనమాట. కొంచెం హోమ్ సిక్ అయితే ఉంది. గుర్తొస్తారు కదా మమ్మీ వాళ్ళు. అయ్యో, అప్పుడు అయిపోయిన మనం హ్యాపీగా ఉన్న రోజులు తొందరగా అయిపోతాయి కదా. సో చలో, ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. స్కూల్ ఆటో నానిది. చూడు, స్కూల్ ఆటో వచ్చిందేమో అప్పుడే. కాదా? మన స్కూల్ ఆటో కాదు. రెడీ అవు తొందరగా. సో గైస్, కొంచెం నీరసంగా ఉంది. ఇలా రా, ఇలా రా. అక్కడ కనిపించట్లేదు నువ్వు. ఇలా దా, ఇలా ఇలా వచ్చి. కొంచెం నీరసంగా ఉంది మమ్మీ. స్కూల్ ఈరోజు వెళ్ళాను, రేపు వెళ్తా. మూప మారుతూ జావమ్మా. ప్లీజ్ మమ్మీ. వద్దు, ఎలాగో లేచావు గారు, ఫ్రెష్ అవ్వయ్యా. మమ్మీ లవ్ యూ మమ్మీ. ఈ లవ్ యూ ఏం వద్దు నాకు. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. రెడీ అవ్వరా బాబు, రెడీ అవ్వయ్యా. చూసారా ఎలా మస్కా పడుతున్నాడో. ఇప్పుడు అంటే స్కూల్కి వెళ్ళాడంట. ఆల్రెడీ ఎన్ని డేస్ లీవ్ పెట్టాడు తెలుసా గైస్? ఆల్రెడీ సాటర్డే, మండే, ట్యూస్డే 3 days లీవ్ పెట్టాడు. మళ్ళీ ఇవాళ కూడా లీవ్ పెడతానంటున్నాడు. తోలు తీసేస్తా. जाओ जल्दी अयन, नाश्ता डाल को दे, तुम ब्रश कर लेकर आए? చేసేసుకున్నా కానీ నేను వెళ్ళను. స్కూల్ కు जाओ जाओ. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్, లంచ్ తర్వాత పంపిస్తాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. వద్దు 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 వద్దు, లెగ్ ఇంకా. మమ్మీ నీ ఫేస్ ఏంటి గ్లో అయిపోతుంది. బాగుందా నా ఫేస్ మీద గ్లో? బాగుందా? 2 రోజులు నిద్ర లేకపోతే ఇలాంటి గ్లోనే వస్తుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా గైస్, అందుకే గ్లో అనమాట. బాధపడకలే, ఇక్కడ 2 days లో పోతుంది మళ్ళీ గ్లో. జా పాన్ ఖలేక గో, ఫ్రెష్ అయ్యరా తొందరగా, టైం అవుతుంది స్కూల్ టైం. గైస్ ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే ఇలా తెప్పించేస్తూ ఉంటాను నేను. చెయ్యను అనమాట నేను. ఈ రోజనే కాదు, ఎప్పుడు కూడా నేను దోశ పిండి, ఇడ్లీ పిండిలా తెప్పించేస్తుంటాను హోమ్ మేడ్. మా వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఎంబీబీలో మంచిగా ఇచ్చేదే. అక్కడ కూడా ఇంట్లో మనం పప్పు నానబెట్టడం, గ్రైండర్లో వేయడం, అది రుబ్బడం, మళ్ళీ ఆ గ్రైండర్ కడగడం, ఇంత పని. అదే మనం ఇలా ఇడ్లీ పిండి, దోశ పిండి తెప్పించేసుకుంటే ఆ పని అంతా తగ్గుద్దని చెప్పి ఇలా తెప్పించేస్తుంటాను నేను. సో చలో, వాడికి టిఫిన్ వేసేద్దాం.
బ్రేక్ఫాస్ట్లో ఎగ్ దోశ ఉంటేనే తింటాడు గైస్ వీడు. అంత ఇష్టం ఎగ్ దోశ ఒకటి తినేసి వెళ్ళిపోతాడు. సో వాడి కోసం ఎగ్ దోశ. ఏ, జల్దీ కాకు స్కూల్కు జా. అయ్యాన్ జల్దీ వెళ్ళు అయ్యాన్. టీచర్తో చెప్తాను ఆగు. మీ మ్యామ్కి చెప్తాను నేను. మ్యామ్ చూడండి గైస్ ఫోన్లో ఎన్ని లైన్స్ వచ్చినా ఇందులో కూడా చూసేస్తున్నాడు. ఏం కనిపిస్తుందో వీడికి ఇందులో. ఇద్దరు బ్రదర్స్ కలిపి బ్యాడ్ బాయ్ అయ్యాన్. అయాన్ మన సబ్స్క్రైబర్స్ ఏమంటారు తెలుసా? చిచ్చి ఏంటి అయాన్ ఇంత మొండిగా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళకూడదు, ఇంట్లో ఏం చేస్తాడు అని అంటారు. మరి ఈరోజు హాలిడే గైస్. ఈరోజు హాలిడేనా? ఎందుకు? స్కూల్లో ఇచ్చారు. స్కూల్లో ఇచ్చేస్తారు నీకు. ఫ్రైడే చెప్పారు, సాటర్డే కూడా లీవ్, 1 వీక్ లీవ్ ఇచ్చేసారు అని చెప్పారు. 1 వీక్ లీవ్ ఇచ్చేసారా? మూసుకొని తినేసి. అయాన్ మారా కదా, ఒక్కటి తిడితే కానీ తినడు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. కీప్ సపోర్టింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ గైస్.